బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ట్విట్టర్ వార్ నడుస్తోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారారు. సినిమాలతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై తరచూ స్పందించే ఆర్జీవీ తాజాగా జనసేన నేత నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. నాయకుడి మాటే శిరోధార్యం, ఏది సరైనదో ఏది కాదో నాయకుడే తెలుసు, సందేహాలను పక్కన పెట్టి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలి అనే భావంతో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ పోస్టులో పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా నాగబాబు షేర్ చేశారు. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చాలా ఘాటుగా స్పందించారు. మేము గొర్రెలం కాదు, బానిసలము కాదు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందంటూ ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఇక ఈ ఇద్దరి వ్యవహారంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు, అంతేకాని అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు. గతంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన అంశాలపై తరచూ స్పందించిన రామ్ గోపాల్ వర్మ ఇటీవల కొంతకాలంగా వివాదాలకు దూరంగా ఉంటున్నారు. అయితే నాగబాబు, ప్రకాష్ రాజ్ వివాదం నేపథ్యంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆర్జీవీ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతూ ఉండగా మరికొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత వేడిని రగిలించింది.